దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైనటువంటి బహుమానాలలో ఒకటి క్షమాపణ, ఫర్గివ్నెస్. ఎందుకు ఇది ప్రశస్తమైనటువంటి బహుమానం అని అంటున్నానంటే, ఈ యొక్క క్షమాపణ అనేది మన జీవితాల్లో మార్పుని ఆరంభిస్తుంది. అంటే ఎవరైతే పాపమును బట్టి వారు అగాధ స్థలాల్లో ఉంటారో వారి జీవితాల్లో నూతనత్వాన్ని లేకుంటే నూతన జీవితము ఆరంభమయ్యేందుకు ఈ యొక్క క్షమాపణ అనేది ఆ యొక్క కార్యాన్ని స్టార్ట్ చేస్తుంది. లేకుంటే ఆ క్షమాపణ పొందినప్పటి నుండి ఈ యొక్క నూతన కార్యము లేకుంటే నూతన జీవితం గూర్చినటువంటి ఆ యొక్క కార్యం అనేది స్టార్ట్ అవుతుంది. మనకు ఈ యొక్క కీర్తనాకారుని యొక్క స్థితి కూడా గమనిస్తే మొదటి వచనంలో అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ఎందుకు అగాధ స్థలాల్లో తాను ఉంటున్నాడంటే మూడవ వచనంలో నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, ఎనిమిదవ వచనంలో ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించింది. వీటిని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, తన యొక్క పాపాలని బట్టి తాను దేవునికి విరుద్ధంగా చేసినటువంటి మరి తన యొక్క పనులను బట్టి తన దోషాలని బట్టి తాను ఆ అగాధ స్థలములో తాను పడిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ యొక్క పాపాలు ఏంటి అంటే తన్ని అగాధ స్థలము అనేటువంటి ఆ పరిస్థితులలో ఉంచినటువంటి పాపాలు ఏంటి అనేది ఈ యొక్క కీర్తన మనకు తెలియచేయదు. కానీ అగాధ స్థలం అనేది తన యొక్క మిజరబుల్ లైఫ్ గురించి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే హోప్లెస్ సిచ్యుయేషన్. తాను చేసినటువంటి పాపాలు ఆ యొక్క దోషాలు అనేవి తన యొక్క జీవితంలో అగాధానికి అవి పడద్రోసినట్టుగా మనం చూస్తాం. తన యొక్క లైఫ్ అంత మిజరబుల్గా ఉంటున్నట్లుగా కూడా మనం గమనిస్తాం. అక్కడ నుండి ఆ యొక్క స్థలం నుండి తాను బయటికి రాగలను అనేటువంటి హోప్ కూడా లేనటువంటి స్థితిలో తన యొక్క పాపాలు తన యొక్క జీవితాన్ని ఆ యొక్క పరిస్థితులలో ఉంచినట్లుగా మనం చూస్తాం. మరి ఈ యొక్క అగాధ స్థలములో నుండి ఉన్నటువంటి యొక్క కీర్తనాకారుడు దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. జాగ్రత్తగా గమనించామంటే అగాధ స్థలము అనేది దట్స్ ద లోయెస్ట్ పాయింట్. ఆ లోయెస్ట్ పాయింట్లో ఉన్నటువంటి వ్యక్తి హయ్యెస్ట్ పాయింట్లో ఉన్నటువంటి దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు. రెండవది, అగాధ స్థలములో పడవేసినటువంటి ఆ స్థితికి చేర్చిన పాపాలు అంటే ఎంతో భయంకరమైనటువంటి పాప జీవితంలో ఉన్నటువంటి తాను ఎంతో పరిశుద్ధుడైనటువంటి దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఈ రెండు టూ ఎక్స్ట్రీమ్ పాయింట్స్, హయ్యెస్ట్ పాయింట్, లోయెస్ట్ పాయింట్. లోయెస్ట్ పాయింట్ నుండి హయ్యెస్ట్ పాయింట్లో ఉన్నటువంటి దేవునికి తాను మొరపెట్టుకుంటూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకొరకంటే హయ్యెస్ట్ పాయింట్లో ఉన్నటువంటి దేవుడు
మరి మనకిచ్చినటువంటి ఫ్రీడమ్. ఎవరైనా ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమయంలో అయినా, ఎక్కడున్నా కూడా ఈ ఉన్నత స్థలములో, ఉన్నత సింహాసనమును మీద కూర్చున్నటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి సమీపించవచ్చు అనేటువంటి ఆ యొక్క ఫ్రీడమ్ని ఈ దేవుడు ఇచ్చాడు. కాబట్టి అగాధ స్థలముల్లో తన యొక్క పాపాన్ని బట్టి ఉన్నటువంటి ఈ యొక్క కీర్తనాకారుడు దేవునికి మొరపెడుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎలాంటి ప్రోటోకాల్ లేదు. మనం ఎలా ఉన్నాము, ఏ డ్రెస్ వేసుకున్నాము, ఏంటి మన హోదా, ఏంటి మన అంటే మనం పేదవాళ్ళమా, ధనికులమా, చదువుకున్నామా, చదువు లేదా, లేకుంటే మనం పరిశుద్ధులమా, పాపులమా, ఇలాంటిదేమీ లేదు. ఎవరైనా కూడా ఈ దేవుణ్ణి ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఎందుకొరకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ఫ్రీడమ్ని బట్టి. అందుకొరకే ఒకతను ఏమంటా అంటే, ప్రేయర్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఇనార్డినేట్ బోల్డ్నెస్. ప్రార్థన అనేది అమితమైన ధైర్యాన్ని కలిగినటువంటి, లేకుంటే అమితమైన ధైర్యముతో చేసేటువంటి ఒక క్రియ. మితము లేదు, అంటే లిమిట్లెస్ బోల్డ్నెస్. ఆ యొక్క లిమిట్లెస్ బోల్డ్నెస్తో, అలాంటి ధైర్యముతో దేవుని సన్నిధికి చేరచ్చు. దేవునికి మనము మొరపెట్టుకోవచ్చు. కాబట్టి ప్రార్థన అనేది దేవుడిచ్చినటువంటి ఫ్రీడమ్ని బట్టి మనం ధైర్యంగా ఆయన సన్నిధికి మనం వెళ్ళి మనం మొరపెట్టుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ గమనిస్తున్నది ఏంటంటే, ప్రార్థన అనేది లోయెస్ట్ పాయింట్ని హైయెస్ట్ పాయింట్తో కనెక్ట్ చేస్తుంది. పాపములో లోయెస్ట్ పాయింట్లో నీ జీవితంలో నువ్వు ఉన్నా కూడా, పవిత్రత వలన హైయెస్ట్ పాయింట్లో ఉన్నటువంటి ఆ దేవునితో ప్రార్థన అనేది కనెక్ట్ చేసేదిగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. ఇంకొకటి ఎందుకొరకు, మరి తనకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? తను మొర పెట్టుకుంటున్నాడు, కరెక్టే. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఫ్రీడమ్ని బట్టి దేవునికి తాను మొరపెడుతున్నాడు. కానీ తనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే, 2వ వచనంలో అంటాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ధ్వని విను. ఇక్కడ ఏదో రిక్వెస్ట్ చేయట్లేదు. అంటే దేవుడు ఏదో తన యొక్క ప్రార్థన ఆలకిస్తాడా లేదా, లేకుంటే తన ఆర్తధ్వని తాను వింటాడా లేదా అనేటువంటి అంటే కాన్ఫిడెన్స్ లేనితనాన్ని, లేకుంటే డౌట్ని తాను వ్యక్తపరచట్లేదు. కానీ దేవుడు తన యొక్క మొరని, తన యొక్క ప్రార్థనని తాను ఆలకిస్తాడు. దేవుడు తన యొక్క ఆర్తధ్వనిని, తన యొక్క మొరకి తాను చెవి యొగ్గుతాడు అనేటువంటిది కీర్తనాకారుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే తన యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే, దట్ గాడ్ హియర్స్ అండ్ హీ ఈస్ అటెంటివ్. దేవుడు వింటాడు, ఆ వినటం కూడా తాను అటెంటివ్గా వింటాడు. చాలాసార్లు అంటే మాట్లాడుతున్నప్పుడు మనము అంటే బోర్ కొడితే అటు ఇటు చూస్తాం, లేకుంటే సెల్ ఫోన్ చూసుకుంటూ మరి అలా ఉంటామేమో. కానీ కీర్తనాకారుడు ఏమంటున్నా అంటే, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. తాను చాలా అటెంటివ్గా చెవి యొగ్గి తన యొక్క ప్రార్థనని వింటాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. అటెంటివ్గా ఉన్నటువంటి పర్సన్ చేసేది ఏంటంటే, ఎవరైతే తన యొక్క బాధలు చెప్పుకుంటున్నారో వాళ్ళ యొక్క మాటలు మాత్రమే తను వినడు. కానీ వాళ్ళు కొన్నిసార్లు మాట్లాడుతూ స్టాప్ చేస్తారు. కొద్ది నిమిషాలు ఏం మాట్లాడరు.
కొన్నిసార్లు వాళ్ళు ఏడుస్తారు, కొన్నిసార్లు నిట్టూర్పులు విడుస్తారు, కొన్నిసార్లు వాళ్ళ యొక్క చేతులు, ఆ జెస్చర్స్, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ అన్ఎక్స్ప్రెస్డ్ వర్డ్స్. వాటి ద్వారా వాళ్ళు అంటే వాళ్ళ మనసులో, హృదయంలో ఉన్నటువంటి దాన్ని వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు, మాటలు లేకున్నా కూడా. కాబట్టి అటెంటివ్ పర్సన్ అనేటువంటి వ్యక్తి ఎక్స్ప్రెస్డ్ వర్డ్స్ ద్వారా తెలియచేసిన దాన్ని మాత్రమే కాకుండా, మాటలు లేకుండా తమ యొక్క నిట్టూర్పులు, బాధ, ఆ యొక్క ఏడుపు, వాటి ద్వారా వాళ్ళు తెలియచేసేటువంటి ఆ యొక్క సందేశాన్ని కూడా, ఆ యొక్క మెసేజ్ని కూడా వినేటువంటి వ్యక్తిగా మరి అటెంటివ్ పర్సన్ ఉంటున్నట్లు మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క కీర్తనాకారుడు అదే దేవుని గురించి అంటున్నాడు. కేవలము తన మాటల ద్వారా వ్యక్తపరిచేది మాత్రమే కాదు, కానీ మాటలు లేకుండా నిట్టూర్పులు, వాటి ద్వారా కూడా తెలియచేసేటువంటి ఆ యొక్క సందేశాన్ని, తన యొక్క బాధను, తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని దేవుడు వింటాడని తెలియజేస్తూ ఉంటున్నట్లు మనం చూస్తాం. దీన్నే యాక్చువల్గా నిర్గమకాండం 2వ అధ్యాయము 23-25 వచనాల్లో మరి ఐగుప్తు బంధకాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అక్కడ వాళ్ళు కూడా దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం నేను చదువుతాను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుడు వారి మూలుగును విని, అంటే వారి మాటలు మాత్రమే కాదు, మాటల ద్వారా వాళ్ళు ఏదైతే వ్యక్తపరిచారో అది మాత్రమే కాదు, వాళ్ళ యొక్క మూలుగుల్ని కూడా దేవుడు వింటున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి కీర్తనాకారుడు అంటున్నది ఏంటంటే, మనము నమ్మిన దేవుడు మన మనస్సులో ఉన్నది, మనం చెప్పుకోలేనటువంటి బాధ, ఇవన్నీ కూడా వినేటువంటి, లక్ష్యముంచేటువంటి దేవునిగా తాను తెలియజేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. మరి దేవుడు తన మొరకి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అనేది గమనిస్తే 4వ వచనంలో, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. తన యొక్క మొరను దేవుడు విని, తన యొక్క మూలుగులని, నిట్టూర్పులని దేవుడు విని, దేవుడు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి బహుమానం ఏంటంటే, ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే క్షమాపణ. ఆ యొక్క క్షమాపణ దేవుడు ఎందు నిమిత్తమై ఇస్తున్నాడు, ఏ పర్పస్ కొరకు ఇస్తున్నాడు అనేది మీరు గమనించినట్లయితే 4వ వచనంలో, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఎందుకు క్షమాపణ దేవుడు క్షమిస్తాడు? ఎందుకు దేవుడు ఈ యొక్క బహుమానాన్ని మనకిస్తాడంటే, ఆయన యందు భయభక్తులు నిలుపునట్లు, దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండాలని దేవుడు మనకి క్షమాపణని ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. చాలాసార్లు ఈ యొక్క పదం వింటూనే ఉంటాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది. ఏంటి యాక్చువల్గా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది? అంటే దాని యొక్క అర్థం ఏంటి?
అనేది మనం గమనించామంటే మీరు 20వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూస్తే, అందుకు మోషే, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. 2 రకాలైన భయాలు చెప్తున్నాడు. ఒకటి భయపడకుడి అంటున్నాడు, రెండవది ఆయన భయం మీకు కలగాలంటున్నాడు. ఒకటి నెగిటివ్ భయము, రెండవది పాజిటివ్ భయం. నెగిటివ్ భయం అనేది ఉండకూడదు. నెగిటివ్ భయం అంటే ఏంటంటే, నేను ఇలా ఆయన మాట వినుకుంటే దేవుడు నన్ను శపిస్తాడేమో, నాకు కష్టాలు తీసుకొస్తాడేమో, నన్ను ఏం చేస్తాడో అనేటువంటి భయంతో మనకిష్టం లేకున్నా జీవించటం కాదు. కాబట్టి అలాంటి భయం ఉండకూడదని ఇక్కడ మోషే చెప్తున్నాడు. కానీ మనకు ఉండాల్సినటువంటి పాజిటివ్ భయం ఏంటంటే, పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును. పాజిటివ్ ఫియర్ ఆఫ్ గాడ్ అది ఏం చేస్తుందంటే, మనము పాపము చేయకుండా అది చేసేదిగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఇట్ లీడ్స్ టు అ న్యూ లైఫ్, నూతన జీవితానికి, నూతన బ్రతుకుకి అది మనల్ని నడిపించేదిగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. యాక్చువల్గా కీర్తనాకారునికి కావాల్సింది అదే. క్షమాపణ. తాను పాపం వల్ల అంధకారములో, మరి తాను అగాధ స్థలములో తాను ఉంటున్నాడు. తనకు కావాల్సింది కూడా అదే, న్యూ లైఫ్ కదా. ఆ అగాధ స్థలం నుండి తాను బయటికి వచ్చి విమోచింపబడి నూతన జీవితం అనేది తనకు కావాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క భయం అనేది, దేవుని భయం అనేది తనని అగాధ స్థలము నుండి, ఆ పాప భయంకరమైనటువంటి తన పాప జీవితము నుండి విమోచించి ఒక నూతన జీవితాన్ని తనకు జీవితంలోనికి తన్ని నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఫియర్ ఆఫ్ గాడ్ అనేది ఇట్ లీడ్స్ నాట్ టు సిన్, ఇట్ లీడ్స్ టు అ న్యూ లైఫ్, నూతన జీవితానికి ఇది నడిపించేదిగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. రెండవది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది ఏం చేస్తుందంటే, ఇట్ నాట్ ఓన్లీ లీడ్స్ టు అ న్యూ లైఫ్, ఇట్ ఆల్సో లీడ్స్ టు హోప్. 5-6 వచనాలు గమనించారంటే, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. చాలాసార్లు ఇక్కడ వాడినటువంటి పదం ఏంటంటే కనిపెట్టుట, లేకుంటే ఆశ పెట్టుకొని ఉండుట. ఈ రెండు కూడా పర్యాయ పదాలు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది అది నిరీక్షణకి దారి తీసేదిగా, నడిపించేదిగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. ఇది ఎలాంటి నిరీక్షణ అంటే, కావలివాడు ఎలాగైతే రాత్రి అంతా పనిచేసి తను పనిచేస్తున్నప్పుడు ఉదయం కొరకు ఎలాగైతే ఎక్స్పెక్టెంట్గా, ఈగర్గా వెయిట్ చేస్తాడు, అలాంటి హోప్. అక్కడ ఏంటంటే కావలివానికి ఎలాంటి డౌట్ ఉండదు, ఉదయం వస్తుందా రాదని. ఉదయం అనేది తప్పక వస్తుంది. కానీ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. అంటే తన యొక్క నిరీక్షణ అనేది కావలివాని యొక్క నిరీక్షణ కంటే ఉన్నతమైంది, బలమైంది. అంటే దేవుని మీద తనకు అంత కాన్ఫిడెన్స్ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఏంటంటే
తను దీని ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే, తన ప్రస్తుత పరిస్థితి అగాధ స్థలం అయి ఉండొచ్చు. అగాధ స్థలములో తన యొక్క పాపం వల్ల భయంకరమైనటువంటి స్థితిలో, హోప్ లేనటువంటి స్థితిలో తాను ఉండవచ్చు. కానీ దాంట్లోనే తను నిలిచి ఉండడు అనేటువంటి ఆ యొక్క నిరీక్షణని, ఆ కాన్ఫిడెన్స్ని కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. దేర్ విల్ బీ అ చేంజ్. మార్పు తన యొక్క పరిస్థితిలో, తన జీవితంలో మార్పు అనేది వస్తుంది. దేర్ విల్ బీ చేంజ్, దేర్ విల్ బీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మరి తాను కాన్ఫిడెంట్గా తెలియచేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. ఎలా వచ్చింది ఇంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కీర్తనాకారునికి? అంటే దేన్ని బట్టి నేను కావలి వానికంటే ఇంకా ఎక్కువగా నేను నిరీక్షణని కలిగి ఉంటున్నానని చెప్పగలుగుతూ ఉంటున్నాడు. తన జీవితంలో మరి తప్పక మార్పు వస్తుంది. అంటే ప్రస్తుతము ఇంత భయంకరంగా నా జీవిత పరిస్థితి ఉన్నా కూడా ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ అని ఎలా అనగలుగుతున్నాడంటే, దేవుని యొక్క క్యారెక్టర్ని బట్టి, లేకుంటే దేవుని యొక్క గుణగణాలను బట్టి. 7-8 వచనాల్లో మీరు గమనించారంటే, 2 దేవుని యొక్క గుణగణాల గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇంగ్లీష్లో యాక్చువల్గా కృప అనేదానికి స్టెడ్ఫాస్ట్ లవ్ అని ఉంటుంది. నిరంతర ప్రేమ, లేకుంటే ఎడతెగని ప్రేమ. దేవుని యొక్క ఈ ఎడతెగని ప్రేమ గురించే విలాప వాక్యాలు రాసినటువంటి గ్రంథకర్త కూడా 3వ అధ్యాయము 22వ వచనంలో అనుకుంటాను, 21-22 వచనాల్లో అక్కడ తాను తెలియచేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. ద స్టెడ్ఫాస్ట్ లవ్ ఆఫ్ గాడ్ నెవర్ సీజెస్. దేవుని యొక్క నిరంతర ప్రేమ, ఎడతెగని ప్రేమ అనేది ఎప్పుడు కూడా అది స్టాప్ అవ్వదు. నెవర్ సీజెస్. అది ఎప్పుడు అది అలాగే ఉంటుంది. రెండవది దేవుని యొక్క అంటే క్యారెక్టరిస్టిక్. రెండవది తాను తెలియజేస్తున్నది ఏంటంటే, సంపూర్ణ విమోచన అని. యాక్చువల్గా ఇంగ్లీష్లో అది ఏమని ఉంటుందంటే, విత్ హిమ్ ఈజ్ గ్రేట్ పవర్ టు రిడీమ్. గొప్ప శక్తి, గొప్ప బలము. అంటే విమోచించేందుకు గొప్ప బలము కలిగినటువంటి దేవుడు. ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ కూడా ప్రేమ శక్తి కాదు, లేకుంటే ప్రేమ బలం కాదు. ఆ రెండిటికి కూడా యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటేమో నిరంతర ప్రేమ, ఎడతెగని ప్రేమ, ఎప్పుడు తెగిపోని ప్రేమ. రెండోది గ్రేట్ పవర్, గొప్ప శక్తి. ఎందుకు ఈ 2 కూడా అవసరము, లేకుంటే ఈ 2 కలిగిన వ్యక్తి మరి ఈ యొక్క కీర్తనాకారునికి అవసరమంటే, తాను ఉన్నటువంటి స్థితి, తాను ఎక్కడో అట్టడుగున అగాధ స్థలంలో ఉన్నాడు. తన జీవితము ఎక్కడో అట్టడుగున ఉంది. కాబట్టి అక్కడి నుండి తన్ని విమోచించాలి అంటే, బయటికి తీసుకొని రావాలంటే, మరి ఆ బయటికి తీసుకుని వచ్చే వ్యక్తికి మరి ఎంతో ప్రేమ ఉండాలి, ఎంతో గొప్ప శక్తి అనేది ఉండాలి.
అందుకొరకే తను కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్, క్వాలిటీస్ ఈ దేవునికి ఉన్నాయి కాబట్టి తను హోప్లెస్ సిచ్యుయేషన్లో, అగాధ స్థలములో తన యొక్క పాపాలని బట్టి తాను ఉన్నా కూడా ఈ దేవుడు తన్ని క్షమించి, ఈ దేవుడు తనను, అంటే తను ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన యొక్క ప్రేమ అనేది తన పట్ల ఉంటుందని, అది తెగిపోదని, తనంత అట్టడుగు స్థితిలో ఉన్నా కూడా గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి తన్ని బయటికి తీసుకొని రాగలడనేటువంటి ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఆ దేవుని యందు తాను నిరీక్షణ కలిగి అంత కాన్ఫిడెంట్గా, ఎలాగైతే కావలివాడు ఉదయము తప్పక వస్తుందనేటువంటి ఆ కాన్ఫిడెన్స్తో తాను ఈగర్గా ఎక్స్పెక్ట్ చేస్తాడో, అంతకంటే మించినటువంటి కాన్ఫిడెన్స్తో తప్పక తన యొక్క జీవిత పరిస్థితిలో మార్పు తప్పక వస్తుందనేటువంటి ఆ నిరీక్షణని, ఆ హోప్ని, ఆ కాన్ఫిడెన్స్ని మరి కీర్తనాకారుడు వ్యక్తపరుస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి నువ్వు నేను ఏ స్థితిలో అయినా ఉండొచ్చు. ప్రస్తుతం కొన్నిసార్లు మనం ఉన్నటువంటి పరిస్థితి హోప్లెస్గా ఉండొచ్చు. ఈ వ్యక్తిలాగే అట్టడుగున మరి అగాధ స్థలములో ఉండొచ్చు. అది మన పాపం వల్ల అయినా ఉండొచ్చు, లేకుంటే కొన్ని పరిస్థితుల వల్ల మనం అలాంటి స్థితిలో ఉండవచ్చు. కానీ మనము నమ్మినటువంటి దేవుడు మనము మొరపెట్టినప్పుడు తాను అటెంటివ్గా వినే దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన మనల్ని విమోచించే దేవుడుగా కూడా మనం చూస్తున్నాం. నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా ఆయన ప్రేమ అది నిరంతరము ఉండేది. ఆయన శక్తి ఎంతో ఉన్నతమైంది కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను నన్ను విమోచించగలిగినటువంటి ప్రేమ శక్తి కలిగినటువంటి దేవుడు. దాన్ని బట్టి దేవుణ్ణి మనము ఫేస్ చేద్దాం, స్తుతిద్దాం.